బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కాకాణితో సహా మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో మొత్తం 6 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. 12 రోజులుగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మరో 4 నిందితులు పరారీలోనే ఉన్నారు. కాకాణి దేశం విడిచిపెట్టి వెళ్లకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లు, సీ పోర్ట్లకు సమాచారం అందించారు. కాగా నిన్న కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. అలాగే క్వాష్ పిటిషన్పై విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. అక్రమ క్వాడ్స్ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్థాల వినియోగం, రవాణాపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. విదేశాలకి 250 కోట్లకు పైగా విలువ చేసే క్వాడ్స్, పల్సపర్ను కాకాణి వర్గాలు ఎగుమతి చేశాయి. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీపై పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. పేలుడు పదార్థాల సరఫరా చేసిన కంపెనీలు, కొనుగోలు చేసిన వ్యక్తుల వినియోగం పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టు కూడా గట్టి షాక్ ఇచ్చింది. క్వాడ్స్ అక్రమ తవ్వకాల వ్యవహారంలో పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో కాకాణికి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అలాగే కేసును కొట్టివేయాలంటూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్పై విచారణని 2 వారాలకు వాయిదా వేసింది. తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరడంతో హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసుతో కాకాణికి సంబంధం లేదని, అందువల్ల ఈ కేసును కొట్టివేయాలని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేటెడ్ టీవీ రావు అందిస్తారు. రావు గారు. పవన్, నెల్లూరు కేంద్రంగా జరిగినటువంటి రాజకీయాలన్నింటినీ మనం చూస్తే కనుక గతంలో అధికారంలో వైసీపీ ఉన్నప్పుడే ఈ క్వాడ్జీపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ దుమారం రేగినటువంటి అంశాన్ని కాస్త ఇప్పుడు అప్పటి నుంచి కూడా టీడీపీ నేతలు అక్కడ క్వాడ్జీ తవ్వకాలకు సంబంధించి ఏదైతే పొదలకూరు సమీపంలో ఉన్నటువంటి కొన్ని గ్రానైట్ నిల్వలకు సంబంధించి ఆ క్వారీల్లో ఈ క్వాడ్జీ బయటపడింది. ఆ క్వాడ్జీకి సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా తరలి వెళ్ళిపోయింది అనేటువంటిది అక్కడ టీడీపీ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ అప్పట్లో బయటికి తెచ్చింది. ఇది పెద్ద కుంభకోణం అనేటటువంటిది కూడా వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో వైసీపీ అధికారంలోకి ఉన్న నేపథ్యంలో అప్పుడు దానిపై పెద్ద చర్యలు అయితే కనుక ఏమంత కనపడలేదు. విచారణలో కూడా ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి అయితే కనుక ఇప్పుడు అధికారం ఏదైతే టీడీపీ అధికారం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా కాకాణి లక్ష్యంగా ఇప్పుడు కేసులు కానీ విచారణలు కానీ కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ క్వాడ్జీకి సంబంధించి క్వాడ్జీ నిల్వలు భారీగా అక్కడ లభ్యమయ్యాయి. ఆ వీటినన్నింటినీ కూడా ఏదైతే అంతకుముందు కొంతమంది అక్కడ ఈ వ్యాపారం చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారందరినీ కూడా అక్కడి నుంచి తరిమేయటం కూడా జరిగింది. తరిమేసేసి ఆ వాటిని కూడా కాకాణి లాగేసుకున్నారనేటటువంటిది ఒక ఆరోపణ. మరి దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆయన విదేశాలకు ఈ యొక్క ఖనిజాన్ని మొత్తాన్ని కూడా విదేశాలకు తరలించిన మీదట అక్కడి నుంచి కూడా మనీ లాండరింగ్ ఏ స్థాయిలో జరిగింది అనేటటువంటిది విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. అయితే కనుక వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక విచారణ జరుగుతోంది. దీనికి ఈడీకి కూడా ఏదైతే విదేశాల నుంచి భారీ ఎత్తున నగదు ట్రాన్స్ఫర్ అయింది, ఏదైతే దీనికి సంబంధించి కనీస ప్రాథమికంగా అనుసరించాల్సినటువంటి విధి విధానాలను కూడా మాజీ మంత్రి అనుసరించలేదు. కాబట్టి దీనిపై విచారణ జరపాలని కూడా ఈడీని కూడా కొంతమంది టీడీపీ నేతలు ఆశ్రయిస్తున్నారు. మరి ప్రస్తుతం అయితే కనుక ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయి, ప్రాథమికంగా అక్రమాలు జరిగాయని న్యాయస్థానం కూడా విశ్వసించింది. మరి కాబట్టి దీనిపై ఉన్నపళంగా ఎటువంటి బెయిల్ మంజూరు చేయటం అనేటటువంటిది సాధ్యం కాదని న్యాయస్థానం చెప్పింది. అయితే ఈ కేసుకు సంబంధించి కానీ దీనిలో తన ప్రమేయం ఏమాత్రం కూడా లేదు. కాబట్టి ఈ క్వాష్ పిటిషన్ వేసేసి ఈ కేసును కొట్టేయాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి కోరడం జరిగింది. అయితే దీనిపై ఏదైతే ప్రతివాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి చూపించినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని న్యాయస్థానం అయితే కనుక దీనిపై కూలంకషంగా విచారణ జరపాలని చెప్పేసి కౌంటర్ కూడా దాఖలు చేయమని చెప్పటమే కాకుండా 2 వారాలకు వాయిదా వేసింది. ఏదైతే బెయిల్కు సంబంధించినటువంటి అంశం ఏదైతే బెయిల్ అయితే ఇవ్వనని ఖరాఖండిగా న్యాయస్థానం చెప్పింది. ఆ తర్వాత ఈ క్వాష్ పిటిషన్ కొనసాగించాలా లేదా క్వాష్ పిటిషన్ కూడా క్వాష్ చేయాలనే దానిపై కూడా న్యాయస్థానం 2 వారాలు వాయిదా వేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారాలు ఎలా ఉండగా దాదాపుగా 12 రోజులుగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాయమైపోయారు. ఏదైతే నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా ఆయన అలిగిడికి కనిపించడం లేదు. ఆయనతో పాటుగా కొంతమంది నిందితులు, ఇంకొక 4 నిందితులు కూడా అతని వర్గంలోనే ఉన్నారు. మరి ఆ నిందితులు కూడా ఎవరో కూడా కనిపించినటువంటి పరిస్థితి. మొత్తం వీరందరూ కూడా దాదాపుగా 12 రోజులుగా కనిపించని నేపథ్యంలో పోలీసులు విపరీతంగా గాలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటుగా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో ఒక కూలంకషంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అక్కడ జల్లెడ పట్టినా కూడా ఆయన ఆచూకీ కనపట్టలేదు. కాబట్టి వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ లుకౌట్ నోటీసులు తీసుకునేందుకు కూడా ఇంటి వద్ద ఆయన లేకపోవడంతో బంధువులకు
లేకపోతే అతని అనుచరులకు ఎవరికైనా కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు హ్యాండ్ ఓవర్ చేసి నోటీసులు ఏదైతే అధికారులు తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఉచ్చు బిగుస్తుకుంటుంది, ఏదైతే క్వాడ్జీ ఉచ్చు బిగుసుకుంది అనేటటువంటిది మాత్రం ఇక్కడ నిర్ధారణ అవుతుంది. ఏదేమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారిని వేధించినటువంటి క్రమంలో అదే స్థాయిలో ఇప్పుడు వైసీపీకి కూడా అదే పరిస్థితులు ఎదురవుతున్నాయి. మొత్తం మీద పోటాపోటీగా జరుగుతున్నటువంటి ఏదైతే కక్ష సాధింపు ధోరణి అయితే అని వైసీపీ అంటున్నా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే కనుక ఏదైతే అక్రమాలకు పాల్పడిన ప్రాథమిక ఆధారాలను విశ్వసించి మాత్రమే న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకుంటాయి. కాబట్టి న్యాయస్థానాల్లో ప్రస్తుతం కేసు ఉంది కాబట్టి మరి న్యాయస్థానం కూడా దీనిలో ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి కాబట్టి కేసుని ఇంకా కొనసాగించాలని న్యాయస్థానం కూడా భావిస్తోంది. అందుకే ఇవి క్వాష్ పిటిషన్పై కూడా తక్షణ నిర్ణయం న్యాయస్థానం తీసుకోలేకపోయింది. పవన్, అయితే ఒక్కటి చెప్పండి, ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తుంటే అంటే ముఖ్యంగా కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాలు చూస్తున్నప్పుడు గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద ఫోర్జరీ కేసు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయనకి పోలీసులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా, కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ముందుగా పరారీ అయిపోవడం, క్వాష్ పిటిషన్ వేసుకోవడం, బెయిల్ తెచ్చుకోవడం అనేటువంటి సిరీసే నడుస్తుంది. మరి ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అంటున్నారు, కానీ ఎక్కడ ఆ పని అవ్వడం లేదు అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. దాని మీద ఏమంటారు? ఈ నిజమే పవన్, ఇది ఇక్కడ చూస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కూడా. ఏదైతే కాకాణి విషయంలో తొలుత ఆయన్ని అరెస్ట్ చేయాలనే విధంగా నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. అయితే అతను అందుబాటులో లేడు. అయితే నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన పరారీలో ఉంటే అదొక విషయంగా భావించాలి. అయితే చట్టం ఏదైతే తొలుత ఏదైతే విచారణ ప్రారంభించి కోర్టులో ఫైల్ చేసిన తర్వాత అతనికి నోటీసులు ఇవ్వాలి. సాధారణంగా న్యాయస్థానం చెప్పేది 41 నోటీసులు ఇచ్చిన తర్వాత వివరణ తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కనుక ఆయన ఏకంగా భవిష్యత్తును ఊహించేసుకొని కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందు ఎస్కేప్ అయిపోయినటువంటి పరిస్థితి కనుక ఇక్కడ కనిపించింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే అతను ఎస్కేప్ కాకూడదని నోటీసులు ఏమి ఇవ్వలేదు. అయితే ముందుగానే అతను వెళ్ళిపోయాడు, నాకు తెలియదని చెప్పుకునేటటువంటి లీగల్గా కొన్ని లోటుపాట్లను ఏదైతే అనుకూలంగా మరల్చుకొని ఈ వ్యవహారాలని నడిపించుకుంటారు. సాధారణంగా బయట ఉండి పూర్తి స్థాయిలో అన్ని శక్తియుక్తులు కూడగట్టుకొని ఏదైతే బెయిల్ రప్పించుకొని ఆ తర్వాత యథావిధిగా యథేచ్ఛగా బయటికి తిరగవచ్చు అనేటటువంటిది సాధారణంగా నిందితులు చేసేటటువంటి ఈ పనులన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్కడున్నా కూడా విదేశాలు వెళితే మళ్ళీ పట్టుకురావడం కష్టమవుతుందని ఏదైతే ఎక్కడున్నా కూడా న్యాయవాదులు తమ క్లయింట్కి సంబంధించిన వాదనలు వినిపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విదేశాల్లో ఉండి కూడా వ్యవహారాలు చక్కదిద్దుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే దేశంలో ఎక్కడున్నా కూడా ఆయన దేశం విడిచి వదిలి వెళ్లకుండా ఉండేందుకు ఈ లుకౌట్ నోటీస్ జారీ చేస్తే 8 పోర్టుల్లోనో లేకపోతే సీ పోర్టుల్లోనో ఎక్కడో ఒక చోట అతన్ని పట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఆయన విదేశాలకు వెళ్లకుండా దేశంలోనే ఉంటే కనుక ఖచ్చితంగా ఈ రోజు రేపట్లోనే ఆయన సరెండర్ కావాల్సి ఉంటుంది. మరి ఆయన ఇప్పటికే దేశాలు దాటిపోతే కనుక ఈ బెయిల్ పూర్తి స్థాయిలో వచ్చే వరకు ఆయన దేశంలో అడుగుపెట్టే అవకాశాలు ఉండకపోవచ్చు. పవన్, రైట్, థ్యాంక్ యూ మిస్టర్ రావు.